యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్షమించడం దైవత్వం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా ధ్రువకు దీపం నీ వాక్యం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బట్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పులు చేయడము మానవ నైజం, కానీ క్షమించడం దైవత్వం, దేవుని యొక్క స్వభావం అన్నమాట. ఈ అంశం ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి 35 వరకు ధ్యానించుకుందామండి. అలాగే స్టీఫెన్ ఎలా క్షమించాడు, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం మనం చూద్దాము. ఇంకా యేసు ప్రభు కలువరి శిలువ మీద ఎలా క్షమించాడు, లూకా సువార్త 23వ అధ్యాయం 34 ధ్యానించుకుందామండి. ఒక దైవజనుడు అంటే మహమ్మదీయ సోదరుడు సాక్ష్యం చెప్తే నేను పోటాలో విన్నానండి. చిన్నప్పుడు ఆయనని ముల్లాగా ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే వాళ్ళు ఫాదర్స్ కావడం, ప్రీస్ట్గా అనమాట. తర్వాత ఆయన ప్రీస్ట్ అయిపోతాడు. ప్రీస్ట్ అయిపోయిన తర్వాత ఆయనకి కొన్ని డౌట్స్ వస్తాయంట వాళ్ళ ఖురాన్లో. అయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ గ్రంథంలో దీనికంటే ముందు ఉన్న గ్రంథాన్ని మీరు చదవండి అని చెప్పి. అయితే బైబిల్ గ్రంథం ముందు వస్తుందండి 5వ శతాబ్దంలో. ఇది వచ్చేసరికి 6వ శతాబ్దం అన్నమాట ఖురాన్. కాబట్టి ముందు ఉన్నది అది కనుక ఆయన ఎక్కడ దొరుకుతుంది అని ఎలా అని అనుకుంటూ ఉంటే, ప్రక్కన వాళ్ళు మాట్లాడేవాళ్ళు బస్సులో పోతున్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అని గ్రహిస్తాడంట వాళ్ళ మాటల్ని బట్టి. అప్పుడు నాకు ఒక బైబిల్ కావాలి అని అంటే వాళ్ళు చెప్తారంట, అక్కడే దగ్గరే అనమాట చాలకుడి మురింగూరు, అక్కడ అన్నీ దొరుకుతాయి, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని. అంటే పోటాక్ అనమాట, డివైన్కి వెళ్ళండి మీకు అన్నీ దొరుకుతాయి అంటే అప్పుడు ఇంకా అక్కడికి దిగుతాడంటండి. దిగిన తర్వాత ఇంకా ఆయన వాడు అక్కడికి వచ్చాడు కాబట్టి ఇంకా వడకంలో పాల్గొంటాడు అనమాట. అసలు ఏంటి చూద్దాము వీళ్ళు ఏం చెప్తారు అని చెప్పి. అక్కడ ఒక ప్రసంగాన్ని వింటూ ఉన్నప్పుడు ఒక చోట ఆయన హృదయము అట్లా టచ్ అయిపోయింది అనమాట. ఆ వాక్యం ఆయన లోతుల్లోకి, హృదయం లోతుల్లోకి వెళ్ళిపోయిందంట. అక్కడ ఒక ఫాదర్ గారు చెప్తున్నారనమాట. ఏంటి అనంటే, యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థించండి అని. అబ్బా మాకు అట్లా లేదే, పంటికి పన్ను కంటికి కన్ను, చంపితే చంపాలి, అట్లా ఎప్పుడు చంపాలనే ఉంటుంది మా దాంట్లో. కానీ ఇలా ఉంది, ఆ శత్రువులను ప్రేమించండి, హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థించండి. ఆ తర్వాత యేసు ప్రభు సిలువలో నుండి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అసలు ఎంత గొప్ప దేవుడు అని ఇంకా అప్పుడు బైబిల్ తీసుకొని చదివి యేసు ప్రభుకి తన జీవితాన్ని ఇచ్చుకొని అక్కడ బ్యాప్టిజం తీసుకుంటాడనమాట. సులైమాన్ ఖాన్ ఇంకా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు సొలొమోన్ అని పెడతారంటండి. అప్పుడు ఆయన ఇట్లా అయిపోయినాడు, యేసు ప్రభుని అంగీకరించాడు అని తెలిసి వాళ్ళ నాన్న వచ్చి ఈయనను చంపాలి అనుకున్నాడంట. వీడు ఇంకా బ్రతికి ఉండకూడదు, ఇంత మైల పడిపోయినాడని. కన్న తండ్రి చంపాలనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు మన కన్న తండ్రి, మనకి ప్రాణం ఇచ్చే తండ్రి. ఎంత తేడా ఉంది. మా కన్న తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు నా కొరకు ఆయన మరణించాడు అని ఇంకా విశ్వాసంలో దృఢంగా ఉన్నాడంటండి. వాళ్ళు ఎంతమంది బంధువులు వచ్చి ఆయనని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించినా స్ట్రాంగ్గా ఉన్నాడంట. ఫాదర్లు మరి ఆయనకి చాలా ప్రొటెక్షన్ ఇచ్చి ఆ డివైన్లోనే హౌస్ ఇస్తారు. ఆయన పేరు ఇప్పుడైతే మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు మ్యారియో జోసెఫ్ అండి, ఆ ఫ్యామిలీతో అక్కడే ఉంటాడనమాట. ఇంత చక్కగా యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఖురాన్ నుంచి కూడా తీసుకొని వస్తాడు. అక్కడ 3వ అధ్యాయంలో ఎలా ఉంది మరియ తల్లి గురించి, యేసు ప్రభు గురించి అని, సురా మరియామ్ అని
ఇంకా జకరియా ఎలిజబెత్ అమ్మల గురించి అంతా కూడా ఉంటుంది అన్నమాట. అదంతా చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని బలంగా ప్రీచింగ్ చేస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఎందుకో సడన్గా నాకు గుర్తొచ్చింది అనమాట. అంటే ఎక్కడ ఏ గ్రంథంలో మీరు చూడరండి, మీ శత్రువులను ప్రేమించండి, హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థించండి అని ఎవరు బోధించలేదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా మనుషులండి. మా దాంట్లో కూడా ఉందంటే మనుషులు చెప్పింది అది. ఈయన ఎవరంటే దేవుడు అండి, పరలోకం నుంచి దిగొచ్చిన దేవుడు ఆయన. కనుక దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు అన్నమాట. దేవుని పిల్లలు ఇలా ఉండాలి అని. అలా ఇప్పుడు మన యేసు ప్రభు జీవితాన్ని మనకి పునాదిగా తీసుకోవాలి. క్రైస్తవులు ఎవరంటే మన జీవితము యేసు ప్రభు యొక్క జీవితం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతి మాట ఒక పునాది రాయిగా ఉండాలండి. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన ప్రార్థిస్తాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అసలు గురువారం రాత్రి ఆయనని బంధిస్తారు కదండి, 11 గంటలు అని చెప్తారు. యూదా ఇస్కారియోతు పెట్టుకొని వాళ్ళకి పట్టించినప్పుడు అప్పుడు రాత్రి ఆయనని కైఫా ఇంటి క్రింద, ప్రధాన అర్చకుడు అనమాట, ఆయన ఇంటి క్రింద చెరసాలండి. వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లన్నీ పైకి ఇళ్ళలాగా ఉంటాయి, కింద చెరసాల. ఎవరిని చంపాలంటే సైలెంట్గా చేస్తారనమాట. యేసు ప్రభున కైఫా ఇంటి క్రింద చెరసాలలో ఆయనని కొరడాలతో రాత్రంతా కొడతారండి. ఆ చోట ఇంకా ఎర్రగా కూడా ఉంటుంది. రాత్రంతా కొడితే 1050 మంది రోమా సైనికులు ఆయనను అరెస్ట్ చేశారంట. అసలు ఆయన వీపంతా దున్నిన పొలంలాగా అయిపోయింది. 129వ కీర్తనలో ఉంటుందండి, వారు నా వీపును దున్నిన పొలంలాగా చేశారు. అంత ఒక్క కొరడా దెబ్బ పడినప్పుడు 200 గాజు ముక్కలు ఉంటాయంటండి, సన్నటివి అన్నమాట. అట్లా 200 గాజు ముక్కలు లోపలికి వెళ్ళి అలా దున్నిన పొలం ఎలాగో అన్ని గాయాలన్నమాట. ఎందుకంటే మనం శరీరంతో పాపం చేసినప్పుడల్లా ఆయన అలా గాయపడతాడు. మన పాపం, మన రోగాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతున్నాయన్నమాట. ఇంకా ఉదయం 7 గంటలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొడతారు. 20 ముళ్ళు ఒక్కొక్కటి 2.5 అంగుళాలని చెప్తారండి. అంటే మనిషి 20 రకాల తలంపులతో పాపం చేస్తాడంటండి. అలాగే కూర్చొని, పాత నిబంధన అంటే శరీరంతో చేస్తే పాపం అన్నమాట. కానీ నూతన నిబంధన మనసు ఆలోచనలతో 20 రకాల పాపాలు చేయగలడంట మనిషి ఆలోచనల ద్వారా. అందుకని ఆ మన తలంపుల్ని శుద్ధి చేయడానికి ఆయన తలలో మేకులు దిగబడ్డాయి. ఆ రక్తంతో ఆయన మన తలంపులని శుద్ధి చేస్తాడు. ఇంకా ఉదయం 7 గంటలకి ఆయనకి సిలువ ఇచ్చి కల్వరికి నడిపించినప్పుడు యెరూషలేంకి వెలుపల ఉంటుందండి కల్వరి కొండ. ఆ దారిలో అన్నమాట అన్నమ్మ గారి ఇల్లు కూడా ఉంటుంది, మరియ తల్లి వాళ్ళ మమ్మీ ఇల్లు. అప్పుడు మరియ తల్లి యేసు ప్రభుతో పాటు ఆయనకి మరి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నమాట ఇస్తూ, ఆ తల్లి కూడా యేసు ప్రభుతో పాటు నడుస్తున్నారు. ఆయన పడిపోయినప్పుడు ఆయన గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగారండి. యెషయా 50లో 6వ వచనం. నేను బైబిల్ నుంచే చెప్తున్నా అండి. వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటిని. అప్పుడు ఇట్లా చర్మం కూడా వస్తుందంట. అంత క్రూరంగా ఆయనని కొడుతూ 50 మంది ఆయన చుట్టూ ఒక సర్కిల్ లాగా, ఎవరిని లోపలికి అంటే యేసు ప్రభు దగ్గరికి రానియకుండా మరియ తల్లి కానీ, తల్లి కదా, అలా పడిపోయినప్పుడు అలా లేపుతున్నారనమాట. ఎందుకు పడిపోయారంటే పడిపోయిన మనల్ని లేపడానికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా బిడ్డలు మరలా పడిపోతున్నారని. ఆ తర్వాత 9 గంటలకి సిలువ వేశారని మార్కు సువార్తలో ఉంటుందండి. ఆయనని 9 గంటలకి సిలువ వేశారు. అప్పుడు ఆ 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం 12 వరకు ఆయన ఏం మాట్లాడరు. అందరి పాపాలు ఆయన మీదకి వస్తున్నాయి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చుట్టూ అంధకారం, అంటే అందరి పాపం ఆయన మీదకి వస్తుంది.
12 గంటలప్పుడు, అప్పటి నుంచి అంతా చీకటి అన్నమాట. అప్పుడు ఆయన ఇంకా మాట్లాడడం ప్రారంభిస్తారు. మొదటి మాట తండ్రితోనే మాట్లాడతారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. రాత్రంతా కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టి, తల మీద ఉమ్మి వేసి, ఎగతాళి కళ్ళకి గంతలు కట్టి, ఇలా కొట్టి, పిడికిళ్ళతో కొట్టి, చెప్పు ఎవరు నిన్ను కొట్టారో నువ్వు చెప్పు అంటారు. ఎన్ని అవమానాలు చేస్తే ఆయన ప్రాణం పోయే ముందు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. వాళ్ళకి తెలియట్లేదు నాన్న, నేను నీ కుమారుడని తెలియట్లేదు, అజ్ఞానంతో చేస్తున్నారు కనుక క్షమించండి. అప్పుడు కుడి ప్రక్కన ఉన్న దొంగవానిలో హృదయ పరివర్తన కలుగుతుందండి. తండ్రి అని పిలుస్తున్నాడంటే దేవుని కుమారుడు. ఆయన క్షమించమని ప్రార్థిస్తున్నాడు. కనుక నేను కూడా క్షమాపణ పొందాలి అని. నేను ఎన్నో నేరాలు చేశాను, ఎంతోమందిని చంపాను. నేను ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను మన్నించి నాకు కూడా పరలోక భాగ్యం దయచేయి. సిలువ చివరి క్షణంలో కృప అండి. దేవుని వైపు తిరిగాడు. మనం కూడా ఇది చివరి సమయం, ఇప్పుడు మనం కూడా యేసుప్రభు వైపు తిరగాలి. పాపాలను ఒప్పుకొని నన్ను క్షమించండి, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, ఇన్ని పాపాలు చేశాను కాబట్టి నా ఆత్మ నరకంలోకి వెళ్ళి కాలకూడదు, నాకు సహాయం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పాత నిబంధన పరిశుద్ధులందరూ ఒక చోట మరణం తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అని అంటారు. లాజరు అక్కడికే వెళ్తాడు, అబ్రాహాం ఒడిలోనికి అంటారు చూడండి. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళని పరలోకం తీసుకెళ్తాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత తొందరగా నేడే రక్షణ, నేడే ఆయనకి రక్షణ వస్తుంది. ఇద్దరూ కలిసి యేసు ప్రభు పరదేశకి వెళ్ళినప్పుడు ఈయనను తీసుకొని వెళ్ళారు చూడండి. ఎంత క్షమాపణ కదా. ఇది మన హృదయంలో ఉండాలండి. నేను వచ్చే ముందు ధ్యానిస్తూ ఉంటే, క్రీస్తు నీలో ఉంటే నీవు క్రీస్తులాగా క్షమిస్తావు. క్రైస్ట్ ఇన్, క్రిస్టియన్ అంటే క్రీస్తు. క్రీస్తు ఎవరిలో ఉంటే వాళ్ళు క్రీస్తులాగే క్షమిస్తారండి, క్రీస్తులాగే దేవుని చిత్తం చేస్తారు, క్రీస్తులాగే కరుణ కలిగి ఉంటారు, క్రీస్తుని పోలి జీవిస్తారు. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. బ్యాప్టిజం అంటే సమాధి చేయడం. మన శరీర కోరికలన్నీ కూడా సమాధి చేసి క్రీస్తుని ధరించుకొని మనం జీవించడం అన్నమాట. క్రీస్తుని ధరించుకోవడం. రోమ 13:14 పునీత అగస్టిన్ గారు కూడా మారిపోయిన తర్వాత, వాళ్ళమ్మ ప్రార్థన వల్ల చీకటి నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత బైబిల్ తీసి రోమ 13:14 వచనాలు, అమ్మా ఇది చూడమ్మా, మనము చీకటి పనుల్లాగా, చీకటిలో ఉన్న వ్యక్తుల్లాగా జీవించొద్దమ్మా, చీకటి పనులు ఇక మానివేయుదము, క్రీస్తుని ధరించుకొని మీ శరీర వాంఛలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేయండి. ఒకప్పుడు ఎంత పాపి అండి, పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయితో ఉండి ఒక కొడుకుని కంటాడు. సైతాను దేవుడని వెళ్ళి అంతటా బోధిస్తాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు కల్వరి దర్శనం, పరిశుద్ధాత్మ ఆయనకి చూపిస్తారో ఆయనలో పశ్చాత్తాపం కలుగుతుంది, చీకటి నుంచి వెలుగులోనికి వస్తారు. నేను ఎంత ఆలస్యంగా మిమ్మల్ని తెలుసుకున్నాను, హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో ది లార్డ్ అని కన్నీటితో విలపించి పశ్చాత్తాపడతాడని. అది రావాలండి. ఎక్స్పీరియన్షియల్ రిపెంటెన్స్ అంటారు. ఏదో పెదవుల మీద నుంచి వచ్చేది కాదు, హృదయంలో నుంచి యేసు ప్రభు దర్శనాన్ని చూసినప్పుడు అన్నమాట. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడండి, చాలా ముఖ్యమైనది. మై హార్ట్ కెనాట్ రెస్ట్ అంటిల్ ఇట్ రెస్ట్ ఇన్ యూ. అంటే నా హృదయంలో నాకు శాంతి లేదు ప్రభా,
అది నీలో శాంతిని పొందే వరకు. దేవుడు మనల్ని సృజించేటప్పుడు మన హృదయంలో ఒక ఖాళీ స్థలాన్ని సృజిస్తారంటండి. ఎందుకంటే ఆయన నివసించడానికి. అప్పుడు ఆ ఆత్మ దేవుని కొరకు తప్పించిపోతుంది అన్నమాట. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు ఇది తాగు, ఈ హోటల్కి, ఇక్కడ ఇది తిను, ఈ షాపింగ్ చెయ్యి అని ఈ లోక సంబంధమైన వానితో మన స్పిరిచువల్ థర్స్ట్ని తీర్చడానికి అన్నమాట. మోసకరం అన్నమాట. నీకు జాబ్ రాలేదు, నువ్వు ఇట్లా అని. సో ఈ సమార్య స్త్రీ కూడా అంతేనండి. ఆమెకు కూడా థర్స్ట్ అన్నమాట. ఏంటి అనంటే ఆమెకి ప్రేమ కావాలి. కానీ ఏ మనిషి 5 భర్తలు ఆమెకి ప్రేమ ఇవ్వరండి. ఇప్పుడు ఇంకొక ఆయన ఒక్కరైనా ప్రేమిస్తారేమోనని. సో ఆమె కూడా ఏం చేసిందంటే, షీ ట్రై టు సాటిస్ఫై హర్ స్పిరిచువల్ నీడ్ విత్ ద ఫిజికల్ థింగ్స్ అన్నమాట. కానీ చివరికి యేసు ప్రభు ఆమె జీవితంలోనికి వచ్చి ఆమె స్పిరిచువల్ నీడ్ని ఆయన తీరుస్తాడండి. పరిశుద్ధ ఆత్మనిస్తారు, ప్రేమనిస్తారు, జీవజలాన్ని ఇస్తారు. యేసు ప్రభు నీతిని ధరించుకొని వెళ్ళి ఆమె మాట్లాడినప్పుడు ఊరంతా సమరియన్లందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. 2 రోజులు ఆయన వాక్యాన్ని విని వాళ్ళు అప్పుడు ఏం సాక్ష్యం ఇస్తారంటే, ఆమెతో చెప్తారు, ముందు నువ్వు చెప్పావనే వచ్చామమ్మా, కానీ ఇప్పుడు మేము విన్నాం కదా 2 రోజులు, కాబట్టి మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాం ఏంటంటే ఈయన లోకరక్షకుడు, హీఈస్ ద మెస్సయ్య అని వాళ్ళకి విశ్వాసం వచ్చి విశ్వసిస్తారండి. యూదులు మాత్రం చంపేస్తారనమాట. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభులాగా క్షమించాలి అంటే మనలో యేసు ప్రభు ఉండాలండి. ఆయన ఆత్మ ఉండాలి. క్రీస్తు ఆత్మ ఎవరిలో లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు అంటాడు పౌలు రోమా 8:9 అనమాట. 8వ అధ్యాయం చాలా ముఖ్యమైనదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. రోమా 8 అనమాట. బైబిల్ అంతా కూడా ఒక పర్వతంతో పోలిస్తే సియోన్ పర్వతం అని. మరి ఈ రోమా 8వ అధ్యాయాన్ని ఎవరెస్ట్ శిఖరము అని అంటారంట. అంటే అంత అత్యద్భుతంగా ఉంటుంది 8వ అధ్యాయం. క్రీస్తు ఆత్మ ఎవరిలో లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు. అంటే యేసు ప్రభుతో మనం అంటు కట్టబడాలన్నమాట. ఆయన ద్రాక్షవల్లి, మన రెమ్మలుగా. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పిల్లలు. మీరు క్రీస్తు మీలో ఉంటే యేసు ప్రభు ఎట్లా శ్రమ పడ్డాడు, మీరు ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటారు. ఆయనతో అంటు కట్టబడిన వాళ్ళు ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటారు. ఆయన శ్రమల్లో పాలు పంచుకున్న వాళ్ళు ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటారు. మనం యేసు ప్రభు తర్వాత చంపబడిన మొదటి వేద సాక్షి ఎవరు అనంటే స్టీఫెన్ అండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 6 నుంచి మనం చూస్తే 6లో మరి సంఘం పెద్దగా అయిపోతుంది. వాళ్ళ అవసరాలు తీర్చాలంటే అపోస్తలకి అది సాధ్యపడట్లేదు. అప్పుడు మీరు ఒక 7 సహాయకులను, డీకన్స్ని ఎన్నుకొనండి. వాళ్ళు ఈ సోషల్ సర్వీస్ అంతా వాళ్ళు చేస్తారు. మేము మా సమయం అంతా ప్రార్థించుటలోను వాక్యాన్ని ప్రకటించుటలో మేము గడుపుతామని. అలా 7 ఎన్నుకుంటారండి. అందులో ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ పర్సన్ ఎవరంటే స్టీఫెన్ అనమాట. అసలు సోషల్ సర్వీస్ కోసం ఎన్నుకొనబడిన ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని యొక్క ఆత్మశక్తితో అనేక అద్భుతాలు చేస్తూ సువార్తను బోధిస్తున్నాడు. అప్పుడు ఒక సేటనిక్ బృందం తయారవుతుందండి ఈయనను చంపడానికి అనమాట. ఈ చంపడం అనేది మరి 6-7 అధ్యాయాలు మనం చూస్తే సౌలు చేస్తూ ఉన్నాడండి. 8వ అధ్యాయంలో కూడా అనమాట. సౌలు ప్లాన్ చేసి ఈయన మర్డర్ని ప్లాన్ చేసి నన్ను చంపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఆయన ప్రసంగం చేస్తాడనమాట. స్టీఫెన్ని పట్టుకొని పెద్దల ముందుకు తీసుకెళ్తే, యూదుల పెద్దల ముందు ఆయన ఒక ప్రసంగం చేస్తాడని మీరు చదవాలి. ఆదికాండం 12 నుంచి మొదలు పెడితే యెషయా 66 వరకు ఇన్ని గ్రంథాలు ఒక్క ప్రసంగంలో ఆయన చెప్తాడు. అంటే ఎంత జ్ఞానం ఉంది చూడండి. ఒక్క మాట అన్ని బైబిల్ వాక్యాలు అన్నమాట. అలా ఆయన చెప్తూ మీరు ఎంత
గ్రుడ్డివారుగా ఉన్నారు, ఎంత మొండివాళ్ళుగా ఉన్నారు. మీ పితరులు ప్రవక్తల్ని చంపారు, మీరు కూడా యేసుప్రభుని సిలువ వేశారు. మీరే ఈ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని పొందిందే మీరు, ఇజ్రాయేల్ ప్రజలు. మీరే దీని ప్రకారం నడుచుకోకపోతే ఎలా అన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చి పండు పటపట కొరుకుతారండి, ఈయనను చంపాలి అని. అప్పుడు ఆయనని ఈడ్చుకొని వెళ్తారనమాట యెరూషలేము నుంచి ఊరి బయటకి. యేసుప్రభుని ఎట్లా తీసుకెళ్లారు చూడండి, అలా తీసుకొని వెళ్ళి రాళ్లతో కొడుతూ ఉంటారనమాట. వాళ్ళ పై వస్త్రాలన్నీ సౌలు దగ్గర పెడతారు. అప్పుడు ఆయన యువకుడు అని చెప్తారు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి స్టీఫెన్ అంటాడు, అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది. అక్కడ తండ్రి కుడి ప్రక్కన యేసుప్రభు మనుష్య కుమారుడు నిలువబడి ఉన్నాడు, రానన్నాడు. అంటే వాళ్ళకేంటంటే తండ్రి 50 దేవుడు కరెక్ట్, కానీ ప్రక్కన యేసుప్రభు ఉన్నారంటే వాళ్ళు భరించలేరు. అప్పుడు ఇంకా ఆయనని రాళ్లతో కొడుతూ ఉంటారనమాట. అప్పుడు ప్రాణం పోయేటప్పుడు రాళ్లతో కొట్టారు కాబట్టి తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది. మొత్తం ఇట్లా రక్తం కారుతూ ఉంటే ప్రాణం పోతూ ఉన్నప్పుడు ఆయన, తండ్రి నా ఆత్మని నువ్వు గైకొను, నా ఆత్మని స్వీకరించు అని చెప్పి మోకాళ్ళ మీద నిలబడి శక్తి తెచ్చుకొని, ఇదిగో ఈ పాపం వీళ్ళ మీద మోపకు, వీళ్ళని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఈయన కూడా చేస్తాడండి అని మరణిస్తాడు ఆ ప్రార్థన చేసి. అప్పుడు ఆ ప్రార్థన ఒకరిని తాకుతుంది. యేసు ప్రభు ప్రార్థన కుడి ప్రక్క దొంగవాణ్ణి తాకినట్లే ఈయన ప్రార్థన అక్కడ నిలబడి చూస్తున్న సౌలుని తాకుతుంది. సౌలు అప్పుడే పరివర్తన చెందుతాడు. నిజానికి వీళ్ళిద్దరూ గమాలియేల్ దగ్గర అనే టీచర్ దగ్గర, ధర్మశాస్త్ర బోధకుని దగ్గర ఇద్దరూ కలిసి చదువుకున్నారనమాట. కానీ సౌలేమో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉన్నాడు, ఈయన యేసుప్రభు అంటున్నాడని ఈయన మర్డర్ని ప్లాన్ చేస్తాడనమాట. అప్పుడే ఆయనకి పరివర్తన. ఇంత రాళ్లతో కొట్టి చంపుతుంటే శక్తి తెచ్చుకొని మోకరించి మరీ తండ్రిని అడుగుతున్నాడు, నాయన ఈ పాపం వీళ్ళ మీద మోపకు అని. ఆయన రక్తం అక్కడ పడుతుంది. అప్పుడు ఆయన నుంచి సౌలు ఎంత గొప్ప దైవజనుడు వచ్చాడు చూడండి. మనం కూడా అలా అడగాలండి, అలా క్షమించాలన్నమాట. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే 18వ అధ్యాయం అనుకున్నాం కదండి, 21-35. అక్కడ పేతురు యేసుప్రభు దగ్గర వచ్చి అడుగుతారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు మన్నించాలి? 7 సార్లు అని. కాదు 70 సార్లు, అంటే లెక్క లేనన్ని సార్లు మన్నించాలి. అంద్రియా వాళ్ళిద్దరికి ఏదైనా అయి ఉంటుంది, ఒకే ఇంట్లో ఉంటారు కదా, యేసుప్రభు కూడా అక్కడే ఉంటారు, శిష్యులు కూడా. అందుకే వచ్చి అడుగుతాడనమాట. అప్పుడు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఒక రాజుకి మరి సేవకులు చాలామంది ఉన్నారు, లెక్కలు చూసుకుంటున్నారు, ఎవరెవరు ఆయన దగ్గర అప్పు తీసుకొని కట్టాలని. ఒక ఆయన 10,000 అప్పు తీసుకున్నాడు. ఆయనను పిలిచి కట్టయ్యా అంటే, కొంచెం టైం ఇవ్వండి, చాలా కష్టాలు ఉన్నాయి, ఇంట్లో పిల్లలకి బాగాలేదు, స్కూల్ ఫీజులు కట్టాలి, అట్లా అని కొద్దిగా టైం ఇవ్వండి అంటే, ఏం కడతావులయ్యా, నీకు తినడానికే నీ జీతం సరిపోదని వద్దులేని అప్పు ఏం చేస్తాడు, రద్దు చేస్తాడు. ఈయన మళ్ళా వెళ్ళి, ఈ సేవకుడు వెళ్ళి ఒక ఆయన జస్ట్ ఒక 100 రూపాయలు ఇవ్వాలి, గొంతు పట్టుకున్నాడంట, ఇస్తావా లేదా, నువ్వు ఇచ్చే వరకు నేను జైల్లో పెట్టిస్తాను పెడతాడంట. అప్పుడు ఆయన అంటాడంట, కొంచెం టైం ఇవ్వండి, ఈయన అన్నట్లే, కానీ జైల్లో పెడతాడు. అది చూసి తోటి సేవకులు బాధపడి వచ్చి రాజుకు చెప్తారు, మీరంతా మన్నించారు, ఆయన ఒక్క 100 రూపాయల కొరకు ఆయన గొంతు పట్టుకొని జైల్లో పెట్టించాడు, ఎంత బ్రతిమలాడినా వినలేదు. అప్పుడు ఆయనను పిలిపిస్తాడనమాట. పిలిపించి, నేను నీ పట్ల దయ చూపించినట్లు నీవు నీ తోటి సోదరుని పట్ల దయ చూపవలదా, నేనెంత మన్నించాను, నువ్వు కూడా అదే చేయొచ్చు కదా అని చెప్పి పని వాళ్ళని పిలిపించి, ఈయన బాకీ చెల్లించే వరకు తలారులకి అప్పగించండి అని చెప్పి యేసుప్రభు ఏం చెప్తారంటే, మీరు మీ సోదరులను క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. తలారులు అంటే ఎవరో తెలుసా అండి? పిశాచులు అన్నమాట. క్షమించని వాళ్ళని మరణించిన తర్వాత పిశాచులకు అప్పగిస్తాడంట దేవుడు. అప్పుడు
ఆ పిశాచులు వాళ్ళ నరకం లేసి కాలుస్తాయన్నమాట. క్షమించని వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారని, కొమ్మ చెట్టుకు వేరైనట్లుగా క్షమించే వాళ్ళలోనికి ఆ యేసుప్రభు యొక్క కృప అంటే క్షమించే గుణం వస్తుంది కనుక వాళ్ళు క్షమిస్తారు. స్టీఫెన్ లాగా, మరియ గొరెటి లాగా క్షమిస్తారనమాట. అందుకే ప్రభు మత్తయి 6:14 పరులు చేసిన దోషాలు మీరు క్షమిస్తే మీ పరలోక తండ్రి మీ దోషాలు మీ పాపాలని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే ఆయన కూడా క్షమించాడు. ఆయన క్షమించలేదంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి అనమాట. తలారులకి అంటే డీమన్స్కి అనమాట. కనుక ఇది కృపా సమయం అండి. అందరినీ మనం క్షమించి మన యేసు ప్రభుని మనల్ని క్షమించమన్నారు. ఆయన క్షమించాడు కనుకనే మనం జీవిస్తున్నాం. అందరూ మీకు ఎవరెవరు గుర్తొస్తారో మరి ప్రొద్దున లేచినప్పుడే గుర్తొస్తారండి. పైకి మాట్లాడడం ఈజీ, కానీ అంతరంగంలో క్షమించాలంటే అంతరంగంలో సిలువ వేయబడిన యేసు ప్రభు, కల్వరిలో వేలాడుతున్న యేసు ప్రభుని అడగాలి, నాకు ఆ శక్తి ఇవ్వండి, నేను మన్నించాలి. యోబు ప్రార్థిస్తాడండి. మనం శత్రువుల కొరకు ఎవరెవరు మనని హింసించారు, మన దోచుకున్నారు, అవమానించారు, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు యోబు ఎట్లా పోగొట్టుకుంది ఆయన పొందాడో, పాత నిబంధనలో ఈ లోక సంబంధమైంది, కానీ మనం రక్షణ పొందాలని. ఇప్పుడు ఇంకా యేసుప్రభు వస్తారు, మనము ఆయనతో కలిసి వెళ్ళాలి, పరలోకంలో ఆయనతో ఎల్లప్పుడూ ఉండాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మిమ్మల్ని సిలువ వేసిన వాళ్ళని ప్రభా ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు నాయన. మీరు సిలువ మీద వేలాడుతూ తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని మమ్మల్ని అందరినీ కూడా క్షమించారు ప్రభా. అలాగే స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ఆయన మోకరించి ప్రార్థిస్తాడు, నాన్న తండ్రి ఇదిగో ఈ పాపం వీళ్ళ మీద మోపకండి, వీళ్ళని క్షమించండి అని. ఆ ప్రార్థనని వినిన ఆ సౌలు గొప్ప పౌలుగా, గొప్ప సువార్థికుడుగా మారతాడు. తండ్రి 12 సంవత్సరాల మరియ గొరెట్టి అలెగ్జాండర్ అమ్మాయిని 18 సార్లు పొడిచినప్పుడు ఆయనని క్షమిస్తుంది ప్రభా. అలాంటి క్షమించే ఆత్మని మాకు దయచేయండి. కల్వరి నుంచి కృపని దయచేయండి. అంతరంగంలో నుంచి మేము వాళ్ళని క్షమించడానికి మాకు శక్తి దయచేయండి ప్రభా. వాళ్ళ కొరకు ప్రార్థించడానికి కృప దయచేయండి. యేసయ్య, మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరినీ క్షమించే కృపని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.